హాయ్ ఫ్రెండ్స్, మరొక ఇన్ఫర్మేషన్తో ముందుకు రావడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి గారు మరి నిన్న ఆయన నియోజకవర్గంలో కొడంగల్లో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి ఇక అధికారం కలేనని, రాబోయే ఎన్నికల్లో ఏ ఎలక్షన్ అయినా సరే, రాబోయే ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ, అలాగే మరి ఏదైనా నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తే అది కానీ 2028 అసెంబ్లీ అంటే 2028 తెలంగాణకు డిసెంబర్ వరకు మరి అసెంబ్లీకి గడువు ఉంది. ఈ ఎలక్షన్లో ఏదొచ్చినా కానీ ఖచ్చితంగా మరలా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారాన్ని చేపడుతుందని, అలాగే ఏ ఎలక్షన్ అయినా మరి తెలంగాణలోనే ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని, మరి బీఆర్ఎస్కు ఎటువంటి ఛాన్స్ ఇవ్వనని, అది కేసీఆర్తోనే పోయిందని, దాని ఎవరైతే కేసీఆర్ కుమారుడైన మరి కేటీ రామారావు గారిని హెచ్చరించడం జరిగింది. అలాగే హరీష్ రావు గారిని కూడా మరి హెచ్చరించడం జరిగింది. అయితే మొన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి నదీ జలాల విషయంపై, మరి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల జలపాతంపై, అలాగే కాళేశ్వరంపై, వివిధ మరి జలవనరుల శాఖపై మరి ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది. దానికి కౌంటర్గానే మరి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మరి కొడంగల్లో మాట్లాడుతూ, మీకు అధికారం రాని నేను బతుకున్నంత వరకు నా కంఠంలో ప్రాణం ఉన్నాం కానీ ఖచ్చితంగా సవాలు ఇస్తున్నాను. ఆయన కాన్ఫిడెంట్ ఏంటంటే రాబోయే రోజుల్లో మరి బీఆర్ఎస్లోని మరికొంతమంది కీలక నేతలను మరి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని బలమైన నేతలను మరి 2028 అసెంబ్లీ ఎలక్షన్కు వెళ్ళాలని ఆయన ప్రీ ప్లాన్డ్గా వెళ్తున్నారు. అయితే ఇప్పటి వరకు మరి పంచాయతీల్లో దాదాపు 58-60% గెలిచిన మరి కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజులు అంటే ఈ యొక్క పార్టీ గుర్తుల మీద జరగవు ఈ పంచాయతీ ఎలక్షన్ అనేది, అక్కడున్న స్థానిక పరిస్థితులు, స్థానిక వ్యక్తుల మీద, వారి యొక్క హోదాలపై, అలాగే వారి యొక్క పరిచయాల మీద జరిగే ఈ యొక్క పంచాయతీ ఎలక్షన్స్ మరి దాంట్లోనే 60% గెలిచిన పార్టీ రాబోయే ఎంపీసీ జడ్పీటీసీల్లో దాదాపు 80% పైగా గెలవాలని మరి అన్ని డీసీసీ అధ్యక్షులు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు వారికి టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క వార్నింగ్ ఇవ్వటం వెనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ను మరి తెలంగాణలో లేకుండా చేయాలని మరి రేవంత్ రెడ్డి గారు పూనుకున్నట్లు మనకు అవపడుతుంది. అయితే ఇది ఒక పార్టీని లేకుండా చేయడం అనేది అది అసాధ్యమైతే, అధికారానికైతే ఒకసారి 2 సార్లు 2 టర్న్లు దూరం చేయొచ్చు. ఎప్పుడు వారు చేసే మంచి పనులు మరి ప్రజలు నమ్మితే ఖచ్చితంగా ఎస్ రేవంత్ రెడ్డి గారు మాకు మంచి వస్తున్నారు అని నమ్మితే ఖచ్చితంగా వారు అధికారాన్ని ఇస్తారు. అయితే రాబోయే అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు నూతన డీసీసీ అధ్యక్షులను కూడా మరి నియమించడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో మరి బీఆర్ఎస్కు గడ్డు పరిస్థితుల్లో కూడా రావాల్సిన పరిస్థితి అవసరం మరి కల్పిస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో చూద్దాం, మరి బీఆర్ఎస్కు అధికారం దూరం చేస్తానని, బీఆర్ఎస్ని ఎట్టి పరిస్థితుల్లో అధికారం రానినని మరి ఈ సవాళ్ళు మరి ప్రజలు స్వీకరిస్తారా లేదా అనేది మరి రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లోనే తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ.